నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ జగదాంబ దస్పల్లా హోటల్లో 5 రోజుల పాటు నిర్వహించిన పార్టీ నిర్మాణ సారథుల సమాచార స్వీకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. విశాఖ పార్లమెంటు కమిటీ అబ్జర్వర్గా సీనియర్ నేత కొనతల రామకృష్ణ వ్యవహరించిన ఈ కార్యక్రమం జన సైనికులు, వీర మహిళల్లో సరికొత్త జోష్ నింపింది. ఈ సందర్భంగా జనసేన సాధక ప్రతినిధి ఆగనంపొడి 85వ వార్డు నాయకులు గౌర సోమశేఖర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే సాధకులే పార్టీకి నిజమైన వెన్నెముక అని కొనియాడారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి కార్యకర్తను కలుపుకుపోయే అద్భుత నాయకత్వం పవన్ కళ్యాణ్ సొంతమని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు పరిధిలోని జన సైనికులు, వీర మహిళలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కమిటీ 29వ తేదీ నుంచి ఇదే దస్పల్లా హోటల్లో గత 29వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలకి పిలిచి ఇక్కడ ప్రతి ఒక్కరిది కూడా పర్సనల్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి జనసేన పార్టీ అధినేత ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడి ఇంతకాలం కష్టపడి ఈ రోజు మనం అధికారంలోకి వచ్చామంటే కేవలం జన సైనికులు కానీ జనసేన నాయకులు అలాగే వీర మహిళలు నిస్వార్థంగా పనిచేసి పార్టీని ఇంతవరకు తీసుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ రోజు జనసేన పార్టీలో సముచిత స్థానం కల్పించడం కోసం ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఈ రోజు గత 3 రోజుల నుంచి కూడా ఈ రోజు చూస్తే ఈ విశాఖ పార్లమెంట్ లో సుమారు ఈ రోజు వరకు చూస్తే ఇప్పుడు వరకు చూస్తే 700 నుంచి 800 మంది ఇప్పటికే వీళ్ళు ఆల్రెడీ ప్రొఫైల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్స్ అన్ని కూడా మేము జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడి నుంచి మేము పంపిస్తాము. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రతి జన సైనికుడు, ప్రతి నాయకుడు, వీరమహిళ ప్రొఫైల్ చూసి ఆయనే వాళ్ళందరికీ కూడా ఒక సముచిత స్థానం కల్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు కానీ, జన సైనికులు, అలాగే వీర మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి